వెల్కమ్ టు ఎస్10 న్యూస్. నేను జితేంద్ర. బులెటిన్ లోకి వెళ్లే ముందు హెడ్లైన్ చూద్దాం. అనకాపల్లిలో గంజాయి ముఠా అరెస్ట్, 194 కేజీల గంజాయి సీజ్. అనంతపురంలో రైతుల ఆత్మగౌరవ పోరు, కలెక్టర్ కార్యాలయం ముట్టడి. హత్య కేసు ఛేదించిన బాలాపూర్ పోలీసులు, టెక్నికల్ ఆధారాలతో 12 గంటల్లోనే నిందితుల అరెస్ట్. ప్రజల సమస్యలపై స్పందించిన మంత్రి, బాధితులకు న్యాయం చేస్తామన్న జనార్దన్ రెడ్డి. జై శ్రీరామ్ నినాదాలతో మారుమోగుతున్న రామాలయం, భద్రాచలంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు. అంబర్పేటలో బీఆర్ఎస్ ఆందోళన, భగీరథ్ అరెస్టుకు డిమాండ్. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, అనకాపల్లి జిల్లాలో గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. బుచ్చయ్యపేట పోలీసుల ఆకస్మిక తనిఖీల్లో భారీగా గంజాయి తరలిస్తున్న మూట పట్టుబడింది. 194 కేజీల గంజాయితో పాటు కారు, స్కూటీ, మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 3 నిందితులను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. అనకాపల్లి డిస్ట్రిక్ట్ పోలీసు ఒక సక్సెస్ఫుల్ గాంజాయి ఇంటర్సెప్షన్ చేయడం జరిగింది. ఈ బుచ్చయ్యపేట పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో నిన్న గున్నవల్లిపాలెం జంక్షన్ దగ్గర రెగ్యులర్ వెహికల్ చెకింగ్ చేసినప్పుడు సుమారుగా 3 PM కి ఒక స్కూటీ ఫస్ట్ అక్కడికి వచ్చేసింది. స్టాప్ చేసినప్పుడు అక్కడ నుంచి అది స్కూటీ డ్రైవర్ స్కూటీ వదిలేసి అక్కడ నుంచి పారిపోయారు. అప్పుడు మన వాళ్ళకి కొంచెం డౌట్ వచ్చి వాళ్ళు అంబుష్ కి వచ్చేసారు. దెన్ బ్యాక్ సైడ్ నుంచి ఇంకా ఒక మారుతి సియాస్ కార్ విత్ ఢిల్లీ రిజిస్ట్రేషన్, DL రిజిస్ట్రేషన్, అదే కూడా వచ్చేసింది. ఈ పోలీస్ చెకింగ్ చూసినప్పుడు వాళ్ళు కూడా కొంచెం స్పీడ్ రిడ్యూస్ చేసుకున్నారు. ఈ పోలీస్ ప్రెజెన్స్ చూసుకున్న తర్వాత అక్కడ నుంచి పారిపోవడానికి ట్రై చేశారు. మన వాళ్ళు ఇంక్లూడింగ్ SI బుచ్చయ్యపేట అండ్ ద టీమ్ వాళ్ళని సక్సెస్ఫుల్ గానే అప్రిహెండ్ చేసుకున్నారు. ఇది అయిపోయిన తర్వాత వెహికల్ చెక్ చేస్తే అది డిక్కీలోనే సుమారుగా 195 kgs గాంజా మనకి దొరికింది, వర్త్ 97 lakhs. అప్పుడు 3 మనం అరెస్ట్ కూడా చేయడం జరిగింది. All 3 were transporters and main conspirators in this ganjai transportation. ఇందులో అక్యూజ్ నంబర్ 1 బైలపూడి విలేజ్ చీడికాడ మండల్ నుంచి ఉన్నారు. అతని మీద ప్రీవియస్లీ NDPS కేసెస్ కూడా ఉన్నాయి. ఒకటి NDPS కన్విక్షన్ కేసు కూడా ఉంది. అతనే మెయిన్ మాస్టర్ మైండ్. ఎక్కడ నుంచి ఢిల్లీ వరకు ట్రాన్స్పోర్ట్ చేయడానికి ప్లాన్ చేసుకున్నాడు. అతనికి సపోర్ట్ గానే ఇది కార్ డ్రైవర్ ఇంకా ఒక వ్యక్తి బైలపూడి నుంచి అతనికి సపోర్ట్ ఇచ్చారు. ఈ బ్యాక్వర్డ్ లింకేజ్ చూసుకుంటే ఈ పెద్ద బయలు ఏరియాలో ASR డిస్ట్రిక్ట్ నుంచి వాళ్ళు ఇది తీసుకుని వచ్చారు. ఒక ఆల్టర్నేటివ్ రూట్, మన చెక్ పోస్ట్ అవాయిడ్ చేసుకుని హెడ్ లోడ్స్ మీద ఆల్టర్నేటివ్ రూట్ మీద తీసుకుని వచ్చి కార్ లోడ్ చేసిన తర్వాత అనకాపల్లి హైవే వరకు వెళ్ళడానికి ప్లాన్ చేసినప్పుడు వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఫ్రమ్ అనకాపల్లి హైవే దే ప్లాన్ టు గో టు ఢిల్లీ అండ్ ట్రాన్స్పోర్ట్ ఇన్ డిఫరెంట్ క్వాంటిటీస్ ఇన్ ఢిల్లీ అండ్ NCR రీజన్. ముఖ్యంగా ఇది అక్యూజ్ నంబర్ 1, 2 and 3 మెయిన్ అక్యూజ్ మనం అరెస్ట్ చేయడం జరిగింది. 3 and 4 కూడా ఐడెంటిఫై చేసాము. స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసేసాము. వాళ్ళని కూడా ఇన్ ద కమింగ్ టైమ్ మనం అరెస్ట్ చేసేస్తాము. ఆత్మగౌరవం కోసం అనంతపురం రైతులు రోడ్డెక్కారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ కార్యాలయం ముందు మహాధర్నా నిర్వహించారు. మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజానాథ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో వివిధ మండలాల నుంచి భారీగా రైతులు పాల్గొన్నారు. ఎండిపోయిన చీనీ చెట్లు, నష్టాల్లో ఉన్న పంటలను ప్రదర్శిస్తూ రైతులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురవుతా ఉన్నాడు. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఎక్కడ కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలు సరిగా ఏర్పాటు చేయడం లేదు, అసలు ఏర్పాటు చేయడం లేదు. మొక్కజొన్నలన్నీ ఆఖరికి కళ్ళాల్లో ఉన్నాయి. 14, 15, 1600 అమ్ముడు పోతా ఉన్నాయి. 2400 రూపాయలు ప్రభుత్వం చెప్పిన తర్వాత ప్రభుత్వమే కొనుక్కోవాలా. ఈ ప్రభుత్వానికి ఇష్టమంతా సిగ్గులేదు. వరి అయితే ఆఖరికి కళ్ళాల్లో అట్లా ఇడిచిపెట్టినారు. ఆఖరికి నీళ్లు లేక చెట్లన్నీ ఎండిపోతా ఉన్నాయి. ఈ కలెక్టర్ గారికి చెప్తా ఉన్నాం, ఏసీ రూముల్లో కూర్చొని, అట్లాగే ముఖ్యమంత్రి గారికి చెప్తా ఉన్నాం,
మీరు ఏసీ రూముల్లో కూర్చొని సమీక్షిస్తే లాభం లేదు. అమరావతికి మీరు వందల వేల కోట్లు నీళ్ళు ఎత్తిపోసి దానికి ఖర్చు పెడతా ఉన్నారు. ఇక రైతాంగం వ్యవసాయం చావు బతుకుల్లో ఉంది ఈ రోజున. ఇక్కడ మీరు దయచేసి తక్షణం డబ్బులు ఇవ్వండి, మాకు నీళ్ళు ఇవ్వండి, మేము పండించిన పంటను మీరు కొనుగోలు చేయండి. మీరు చెప్పిన రేట్లకే, ఒక్క పైసా ఎక్కువద్దు. ఒకప్పుడు అనంతపురం జిల్లాలో అన్ని చోట్ల వేరుశెనగ ఉండేది, ఈరోజు వేరుశెనగ కనపడకుండా పోయింది. మీరు చెప్తేనే మా వాళ్ళు మొక్కజొన్న వేశారు. ఈరోజు మొక్కజొన్నకి దిక్కు లేకుండా పోయింది. వరికి అయితే అసలు దిక్కు లేక కళ్ళల్లో ఉన్నాయి వరైతే. కాబట్టి ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, మాటలు సమీక్షలు కాదు, వెంటనే ప్రభుత్వం రంగంలోకి దిగాల. వినతి పత్రం ఇద్దామని వచ్చాం. రైతుల యొక్క ఓపికను పరీక్షించద్దండి. ఇట్లాగే మీరు బిహేవ్ చేస్తే, మీ ప్రవర్తన ఈ విధంగా ఉంటే చేతగాని వ్యవసాయ శాఖ మంత్రులు, అసలు పట్టించుకోని జిల్లా మంత్రులు, అసలుకి సింగపూర్కి పంపించే ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చారని చెప్పి చెప్పులు తడుచుకునే పవన్ కళ్యాణ్ ఈ కష్టంలో ఉంది మన రాష్ట్రం. కనుక రైతాంగాన్ని ఆదుకోవాలి, రైతాంగం పండించిన ప్రతి గింజను కొనుక్కోవాలి. లేకపోతే మొత్తం పంట తెచ్చి అధికారుల ఇండ్ల ముందు, ఆఫీసుల ముందు పెట్టి కొనుక్కోమని వేడుకుంటాం. తెచ్చి కొనుక్కోమని వేడుకుంటాం, ఎందుకంటే రైతులం కదా, మాకు అంతకంటే శక్తి లేదు. కానీ ఓపిక నశించిన రోజున మాత్రం నేను ఒక మాట చెప్తాను రైతుల పక్షాన, జాగ్రత్త. ఇంత ఓపికని మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు. తక్షణం మీరు ఏసీ రూముల్లో నుంచి బయటికి రండి, కళ్ళాల్లోకి పోండి, ఎండిపోయే చెట్టు దగ్గర పోండి. ఏదో ఊర్లోకి పోయి అక్కడ పని చేయని ఆఫీసర్లతో మీరు మాట్లాడే లాభం లేదు. కనుక ఈ రోజున ఇంతమంది వచ్చింది చెప్పిపోదామని. వినండి, వింటే ఈ ప్రభుత్వానికి మంచిది, అధికారులకు మంచిది. లేకపోతే జరగబోయే ప్రతి పనికి, ప్రతి పర్యవసనానికి ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సిన విషయాన్ని గుర్తు చేస్తూ వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రతి గింజను కొనుక్కోవాలి. రక్షక నీటి తరులకు డబ్బులు ఇవ్వాలి. ట్యాంకర్లు నీళ్ళు దొరుకుంటా ఉన్నారు. ప్రతి ఒక్కరిని హార్టికల్చర్ని కాపాడుకోవాలి. ఊరికినే మీటింగ్లు పెట్టుకొని హార్టికల్చర్ హబ్బు చేస్తాం, లేకుంటే అసలు విపరీతంగా కాయలు కాస్తున్నాయి. ఇటువంటి సొల్లు మాటలొద్దు. ఆ సొల్లు మాటలు మాకు అవసరంలే. రేపు పొద్దున ఏం చేస్తారో చెప్పాల్సిన అవసరం ఉంది. కలెక్టర్ గారిని కలుస్తాం, మాట్లాడతాం. ఈ కలెక్టర్ గారు బయటికి రారు. ఏదో ఫస్ట్లో ఏమన్నా మొహమాటం ఏమో అనుకున్నా నేను, అది కాదట. ఆయన బయటికి రాడు. కానీ కలెక్టర్ గారు గుర్తుపెట్టుకోండి, ఒక రోజున దగ్గరలోనే మీరు రోడ్డు మీదకి రావాల్సిన టైం వస్తుంది. వచ్చే పరిస్థితిని జగన్మోహన్ నాయకత్వాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది రైతుల పక్షాన. చివరికంటూ కూడా పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది శాంపుల్ మాత్రమే, ఈరోజు శాంపుల్ మాత్రమే. ఈ శాంపుల్ చూసుకోండి. మీరు దయచేసి అధికారులు కదలాలా. సోళ్ళు మాట్లాడి, తక్కువ మాటలు మాట్లాడి మమ్మల్ని మోసం చేయొద్దండి. మీరు రండి, మా వాళ్ళని పంపిస్తా, మా నాయకుల్ని పంపిస్తా, మా కార్యకర్తలు పంపిస్తా, ప్రతి గింజ కొలిపిస్తా, కొనుక్కొని డబ్బులు ఇమ్మని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతుని ఆదుకోమని, రైతును కాపాడుకోమని, తద్వారా వ్యవసాయాన్ని కాపాడుకోమని జిల్లా అధికార యంత్రాంగాన్ని చెప్తా ఉన్నాం. రైతునే కాపాడుకోలేని మీ ప్రభుత్వం అంటూ ఉంటే, మీ అధికారులు ఉంటే, రైతును పట్టించుకునే అధికారం మీ దగ్గర ఉంటే మీ అధికారాలు వేస్ట్ అనే సంగతి కూడా మీరు గుర్తుపెట్టుకొని కోరుకుంటూ, రైతు అధైర్యపడాల్సిన అవసరం లేదు. రైతుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ నాయకత్వాన సిద్ధంగా ఉంది. ఎంత దూరమైనా, అది ఎండ కావచ్చు, వాన కావచ్చు, ఎంత కష్టమైనా సరే పోరాడడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో సంచలనం రేపిన యువకుడి హత్య కేసును బాలాపూర్ పోలీసులు కేవలం 12 గంటల్లోనే ఛేదించారు. పాత కక్ష నేపథ్యంలో యువకుడిని మద్యం తాగుదామని పిలిచి దారుణంగా హత్య చేసిన 3 నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. Yesterday around 9 to 9:30 एक 100 डायल कॉल आया बालापुर पुलिस स्टेशन को, एक अननोन डेड बॉडी है बोल के। इमीडिएटली स्पॉट को जाने के बाद इंस्पेक्टर साहब हम लोग भी रीच हो गए। रीच होने के बाद देखते वो अननोन पर्सन है। थोड़ी देर के बाद उसका भाई आके, हमारा भाई का है ये, उसका नाम आदित्य पांडे है
कुरमलगुड़ा आदिबट्ला पुलिस स्टेशन लिमिट्स में रहता 24 ईयर्स है। ये व्हीकल सीजिंग काम करता हूँ। कल उसका दोस्तों के साथ गया बोल के बाद में मालूम पड़ा। और एक 3 जने हैं। पहले उस्मान के ये इफ्तिकार मुन्ना बोल के है, उन्होंने शाहीन नगर में रहता, उसके साथ इन्होंने 1 साल से काम कर रहा। बाद में इन्होंने सेपरेट हो गया। ये फाइनेंशियल डिस्प्यूट है दोनों के बीच में। ये मुन्ना का आदमी सोहेल उन्होंने भी शाहीन नगर का है, और एक जने अब्दुल बिन अमर उन्होंने बारकास का है। वो तीनों मिलके रात में वो करमन घाट के पास इसको बुला के लेके गए, जाके पिया। पीने के बाद इधर लेके आके राड से मारा और लकड़ी से भी मारा, पत्थर से भी मारा। उसके वजह से उन्होंने फुल ऑफ ब्लड मर गए। बाद में ये लोग हमारा एफर्ट्स करा, गुड वर्क करा। बालापुर पुलिस स्टेशन वाला इंस्पेक्टर साहब सुधाकर एंड अलॉन्ग विथ प्रसाद सेक्टर एसआई, और वो लोग जाके उसको पकड़ के ला लिया। वो लोग बेसिंग ऑन द टेक्निकल एविडेंस वो लोग पूरे घटा। बाद में ये हॉस्पिटल को भी जाते, तीनों भी ड्रग एडिक्ट है। उसके वास्ते वो सेक्शन भी ऐड करा एनडीपीएस का। तीनों को रिमांड कर रहा। नहीं, ये फर्स्ट टाइम ऑफेंस है। मोटिव वही दोनों का फाइनेंशियल डिस्प्यूट चल रहा। इन्हों सीजिंग करते, इसको पैसे नहीं आ रहा, इन्हों सेपरेट लगा लिया बिजनेस। फ्रेंड्स बोलते काम करा इसके पास। उन्होंने डिसीज्ड पर्सन पांडे वो मुन्ना के पास काम करा 1 साल। वो एक राड है और पत्थर भी है और एक लकड़ी भी है, तीनों भी सीज करा। वो पत्थरा एक 3-4 है, वो भी सीन ऑफ ऑफेंस में मिला, पूरे सीज कर लिया। हाँ, ये लोग विथिन 12 आवर्स में चालू करा। अच्छा गुड वर्क करा सुल्तान बालापुर पुलिस स्टेशन में। ये अप्रिशिएट कर रहा हमारा साहब को, बोल के सीपी साहब को रिवार्ड भी जाता है इसके। మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్లో రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల అర్జీలను స్వీకరించిన మంత్రి సమస్యలను పరిశీలించి న్యాయబద్ధంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం భక్తులతో కిటకిటలాడుతోంది. హనుమాన్ జయంతి సందర్భంగా తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో హనుమాన్ మాలదారులు భద్రాద్రికి చేరుకొని స్వామివారిని దర్శించుకుంటున్నారు. సాయి భగీరథ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. అంబర్పేటలో నిర్వహించిన రాస్తా రోకోలో పెద్ద ఎత్తున పాల్గొన్న నాయకులు కేసులో వెంటనే అరెస్టు చేయాలని నినాదాలు చేశారు. చేనెంబర్ చౌరస్తాలో బీఆర్ఎస్ నేత నిరసనతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళనలో మైనర్ బాలిక కేసులో నిందితులపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలివి తక్కువడు తెల్లదనకు మైనర్ బాలిక మీద హనీ ట్రాప్ కేసు పెట్టడానికి రాదు. ఎందుకంటే మైనర్ మీద ఒక 25 ఏళ్ళ అడ్డగాడిగా
లైంగిక వేధింపులు చేసినప్పుడు హనీ ట్రాప్ కాదు. ఆమె హనీ ట్రాప్ చేసినా నువ్వు ట్రాప్ అయినావు దాంట్లో. దయచేసి అర్థం చేసుకోవాలి. ఇంకోటి ఏం చేసినారు బండి సంజయ్ గారు చివరికి? మొదట్లో ఏమో ఎలక్షన్లు వస్తేనేమో మతం వాడుకుంటాడు. ఇవాళ కొడుకులు లుచ్చా పనులు చేస్తే నేను బీసీ బిడ్డను, నా మీద అరాచకం జరుగుతుందంటాడు. చిన్నపిల్లల్ని రాజకీయాలకు తీసుకురావద్దంటాడు. 25 ఏళ్ళ అడ్డగాడిద చిన్నపిల్లగాడా? ఆ 17 ఏళ్ళ మైనర్ బాలిక చిన్నపిల్లనా? లేకపోతే నీ 25 ఏళ్ళ అడ్డగాడిద మైనర్ రావాడు? అడ్డగాడిద పనులు చేసి చిన్నపిల్లల్ని రాజకీయాలకు తీసుకురావద్దంటావా? ఈ సంస్కారం నీ కొడుకుది ఎక్కడి నుంచి రాలే బండి సంజయ్? నువ్విచ్చిన సంస్కారమే, నీ భాష, నీ గుటుక, నీ ప్రవర్తననే ఆ పిల్లగాడిని అట్లా తయారు చేసిందని చెప్పి నేను ఇవాళ ప్రెస్ మీడియా ముందుగా నుంచి చెప్తా ఉన్నా. ఆ పిల్లగాడు అట్లా తయారైందంటే ఒకటా రెండా ఎన్ని నేరాలు చేసిన పిల్లగాడు మీ అందరికి తెలియదా? కొట్టుడు, ర్యాగింగు, బుల్లింగు, కాలేజీలలో అమ్మాయిలు వెనక పడడము, వందల నేర చరిత్ర ఉన్న పిల్లగాడైనా ఎక్కడి నుంచి వచ్చింది ఆ సంస్కారం ఆయనకు? నువ్వు నేర్పించిన సంస్కారమే కదా బండి సంజయ్. నువ్వు మాట్లాడే భాష ఒకరి పుట్టుక గురించి మాట్లాడతావు. ఇవాళ ఏ పుట్టుక గురించి మాట్లాడతావు బండి సంజయ్? మరి చెప్పు, ఇవాళ ప్రజలకు చెప్పు. ఇవాళ చిన్నపిల్లల్ని రాజకీయాలకు తీసుకురావద్దని ఒక సెంటిమెంటు, ఆఖరికి మళ్ళొక సెంటిమెంట్. నిన్న ఎవరు నమ్మకండి నేను ఏబీవీపీ అని ఏడడం. ఏం దొంగ పనులు ఇవన్నీ? చేసే దొంగ పనులు. నీ ఏబీవీపీ చెప్పిందా ఈ పనులు చేసామని చెప్పి? నీ ఆర్ఎస్ఎస్ చెప్పిందా ఈ పనులు చేయమని చెప్పి? నేను దయచేసి నా ఏబీవీ మిత్రుల్ని, ఆర్ఎస్ఎస్ మిత్రుల్ని కూడా కోరుతా ఉన్నాను నేను. మీరు సమర్థిస్తా ఉన్నారా ఈయనని? ఇవాళ నిలదీయండి. మీ అందరి ఇళ్లలో కూడా ఆడపిల్లలు ఉన్నారు కదా. ఒక మైనర్ బాలికకు జరిగిన అన్యాయం అని నిలదీయకపోతే రేపు పొద్దున ఎడిపోతుంది సమాజము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అనకాపల్లిలో గంజాయి ముఠా అరెస్ట్, 194 కేజీల గంజాయి సీజ్. అనంతపురంలో రైతుల ఆత్మగౌరవ పోరు, కలెక్టర్ కార్యాలయం ముట్టడి. హత్య కేసు ఛేదించిన బాలాపూర్ పోలీసులు, టెక్నికల్ ఆధారాలతో 12 గంటల్లోనే నిందితుల అరెస్ట్. ప్రజల సమస్యలపై స్పందించిన మంత్రి, బాధితులకు న్యాయం చేస్తామన్న జనార్దన్ రెడ్డి. జై శ్రీరామ్ నినాదాలతో మారుమోగుతున్న రామాలయం, భద్రాచలంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు. అంబర్పేటలో బీఆర్ఎస్ ఆందోళన, భగీరథ్ అరెస్టుకు డిమాండ్. చూస్తూనే ఉండండి S10 న్యూస్, మన కోసం మన ఛానల్.